హలో ఎవ్రీవన్, నేను మీ లతికాని. వెల్కమ్ టు లతికా ఛానల్ తెలుగు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, ఆ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళ మన వీడియో వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. ఇది రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదే పద్ధతిలో. ఇంతకీ రెసిపీ పేరు చెప్పలేను కదా, కంద పులుసు అండి. అంటే కందగడ్డలు ఉంటాయి చూడు, వాటితో కంద పులుసు పెట్టానన్నమాట. సో ఎప్పుడు కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చెయ్యండి. దీన్నే ఎలిఫెంట్ ఫుడ్ అని కూడా అంటారు. కొంతమంది అనుకోవచ్చు ఇది తింటారా అని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ముందుగా కందగడ్డను మంచిగా కట్ చేసుకోవాలండి. అది దురద పెట్టే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు ఇవి మీడియం సైజులో కట్ చేసుకొని కొంచెం బాయిలింగ్ అయ్యేంత వరకు వాటర్లో ఉడికించుకోవాలి. ఈ చాకుతో కానీ ఒక స్పూన్తో కానీ గుచ్చుకుంటే ఈ విధంగా ఈజీగా స్మూత్గా దిగాలన్నమాట. ఒక 90-80% ఉడికించుకొని తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. వాటర్ అన్ని వంపేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి చిటపటమన్న తర్వాత ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసేసుకోండి. అవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి, లేదా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అలాగే కందగడ్డల్ని కూడా ఇందులో వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చిని 2 చీలికలుగా చీల్చుకొని ఇందులో వేసేసుకోవాలి. ఒకటి మీడియం సైజ్ టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకొని ఈ టమాటాలు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఆ టమాటాలు ఉడికిన తర్వాత మీరు ఎంత కారం తినగలుగుతారో, అంటే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసేసుకోండి. అలాగే మీ రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని అంతా కూడా మసాలా మంచిగా ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఆల్రెడీ పులుసు తీసి పెట్టేసుకున్నానండి. 1 కప్పు వరకు కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను. చిక్కగా ఏం తీసుకోలేదు, కొంచెం పలచగా తీసుకున్న క్వాంటిటీ అయితే 1 కప్పు వరకు వేసేసుకున్నాను. అలాగే మీకు ఎంత గ్రేవీ కావాలి దానికి తగినట్టు వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఒక 5 to 8 మినిట్స్ వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో గరం మసాలా అలాంటివి ఏమి యాడ్ చేయడం లేదు కాబట్టి ఈ మసాలా వేస్తే టేస్ట్ కాకుండా ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా కొంచెం దంచుకొని ఇందులో పొడిగా వేసేసుకోండి. అలాగే నేను బెల్లం పౌడర్ కూడా వేసేసాను 1 టేబుల్ స్పూన్. బెల్లం లేకపోతే చక్కెర అయినా కూడా వేసేసుకోవచ్చు. ఈ దంచుకున్న పౌడర్ కూడా ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకుంటే ఆ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ ఫ్లేవర్ కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఇలాంటి రెసిపీ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కందగడ్డల గురించి నాకు తెలిసిన కొన్ని హెల్త్ బెనిఫిట్స్ మీతో నేను షేర్ చేసుకుంటానండి. భూమి లోపల పెరిగే ఈ దుంపలకు రక్తంలో చక్కెరను తగ్గించే లక్షణం ఉన్నందువలన మధుమేహ రోగాలకు చాలా మంచి ఆహారం. కంద దుంపల్లో పొటాషియం, మెగ్నీషియం, సెలియం, జింక్, ఫాస్ఫరస్, కాల్షియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. కంద దుంపలు మన ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలోనే కాక శరీర రోగ నిరోధక శక్తిని కూడా ఉపకరిస్తాయి. మరి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అలాగే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి కదా ఈ కందగడ్డలో. మీరు కూడా మీ డైట్లో కానివ్వండి, మీరు చేసుకునే రెసిపీస్లో కానివ్వండి, కనీసం 1 మంత్లో లేదా మీకు కుదిరినప్పుడల్లా చేసుకుంటా ఉండండి. ట్రై చేయండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలిఫెంట్ ఫుడ్ అని నెగ్లెక్ట్ చేయకండి, మనుషులు కూడా తింటారండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన లతికా ఛానల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.